మనతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి జనరల్ సెక్రటరీ రాజేష్ నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా జరగబోతుంది అనేది చెప్పండి బ్రదర్. ఎట్లా చూస్తారు వరంగల్లో 27న జరగబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎట్లా జరగబోతా ఉన్నాయి? సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇది రజతోత్సవ సభలు చాలా బ్రహ్మాండంగా జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగము దీని మీద కుట్ర చేసి ఆపాలని చెప్పేసి ఒక పోలీస్ యాక్ట్ కూడా తీసుకొచ్చిళ్ళు. ఇది అసలు జనరల్గా మా యొక్క పార్టీలో కానీ మా యొక్క కేసీఆర్ గారి ఉద్దేశము దీనికి మాకు రావాల్సిన జనాలు జస్ట్ 10 నుంచి 12 లక్షలే అని అనుకున్నాం. కానీ యాక్చువల్గా వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, వాళ్ళకి సంబంధించిన ఎస్బీ వ్యవస్థ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే దాదాపుగా 25 నుంచి 30 లక్షలు వచ్చే జనాలు ఉన్నారు. కాబట్టి మనము దీన్ని తట్టుకోలేము, ప్రభంజనాన్ని మనం తట్టుకోలేము, ఈ ప్రభుత్వం తట్టుకోలేదని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళు అయినా కూడా జనాలు వస్తారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వగానే అది పర్మిషన్ ఇచ్చేసిళ్ళు. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం దాని మోటో ఏంది అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి జనాలకు వివరించడము, అదేవిధంగా ప్రజాపాలన పేరు మీద తీసుకొచ్చిన వీళ్ళు దాష్టికమైన నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చినాయా లేదా అని చెప్పేసి స్వయాన కేసీఆర్ గారే జనాలతోటి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఈ సభ జరగబోతుంది. వాళ్ళకి ఇచ్చిన టైము 1 సంవత్సర కాల గడువు అయిపోయింది. సంవత్సరం దాటింది, సంవత్సరంన్నర అయింది. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేపటి నుంచే మా యొక్క సమరశంకారము ప్రతి ఊరు వాడ గడప గడప తిరిగి మెంబర్షిప్ కార్యక్రమం డ్రైవ్ కూడా చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఇచ్చిన హామీల గురించి నిలదీసే ప్రయత్నం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజంగా పార్టీ పైన చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉద్యమం సంబంధించిన సమయంలో కావచ్చు, పాలన సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. సో దీని అందరూ ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదనడము, అదేవిధంగా 10 సంవత్సరాలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్ప ఏది ఉండదు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి బౌండరీ సృష్టించిన ధీరుడు ఆయన. బౌండరీ లేని కేసీఆర్ ఒక తెలంగాణకి బౌండరీ సృష్టించినోడు. అట్లాంటి తిడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టే తప్ప వీళ్ళు చేసేది ఏది లేదు. ఇవాళ మీరు ఇదే మిర్రర్ టీవీ ద్వారా మీరు మైక్ పట్టుకుని వెళ్ళండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ పల్లెకైనా వెళ్ళండి, ఏ వాడకైనా వెళ్ళండి, ముసలోళ్ళ నుంచి వెళ్ళి అదేవిధంగా చిన్న పిల్లగాళ్ళను సైతం అడగండి. మీరు ఇవాళ ఏం నడుస్తుంది తెలంగాణలోనూ అని మాట్లాడితే ఇవాళ నాడు చక్కెర బుక్కిన చెక్కులతోటి ఇవాళ మేము తౌడు బుక్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తప్ప వీళ్ళ మీద కనీసం ఏ వర్గం కూడా విద్యార్థులు సానుకూలంగా లేరు, అదేవిధంగా నిరుద్యోగులు సానుకూలంగా లేరు, ఉద్యోగులు సానుకూలంగా లేరు, కార్మికులు సానుకూలంగా లేరు, రైతులు సానుకూలంగా లేరు. ఏ ఒక్క వర్గం కూడా వీళ్ళకి హ్యాపీగా లేరు. కనీసం వీళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులే హ్యాపీగా లేరు. రేపు పోయే సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కండువాలు జేబులు వేసుకొని వచ్చే పరిస్థితిలో కనబడతా ఉన్నది. ఆ లెవెల్లో జరగబోతుంది సభ. ఇది ఒక రికార్డు సృష్టించాలన్నా కేసీఆర్, ఆ రికార్డు బదలగొట్టాలన్నా కేసీఆర్. ఎవ్వరితోటి కాదు రాసి పెట్టుకోండి. ఇది మీరు బాటం లైన్ పెట్టేసండి. రికార్డు సృష్టించాలన్నా కేసీఆర్, ఆ రికార్డును బద్దలగొట్టాలన్నా కేసీఆర్. నాడు మహాగర్జన పేరిట బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 10 లక్షల 12 లక్షలతోటి వరంగల్లో జరిగింది సభ. దానికి తలదన్నే విధంగా ఇవాళ 20 లక్షలకు తగ్గకుండా రేపు జనాలు వచ్చే పరిస్థితి ఉన్నది. అది కేసీఆర్కు ఉన్న జనం. 20 లక్షల మంది వస్తారన్నా, నువ్వు రాసి పెట్టుకో. ప్రతి ఊరు వాడ స్వచ్ఛందంగా కదులుతారు, వస్తారు కూడా. వాళ్ళు వస్తున్నారు. 10,000% ఇది జరుగుతుంది. మీరు చూడండి. ఇప్పుడు మేము ఒకటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాము, మీరు ట్రాఫిక్ సంబంధించిన వాటిని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయండి. అక్కడ ఎటువంటి ఏం జరగకుండా మాత్రం చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. పర్మిషన్ ఇచ్చిర్రు, గత్యంతరం లేక పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గత్యంతరం ఎందుకంటే మేము కోర్టుకు పోయినాం, మా పార్టీ లీగల్ సెల్ కోర్టుకు పోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా పార్టీకి సంబంధించిన యానివర్సరీ చేసుకోవడానికి వీళ్ళకు పర్మిషన్ అడగాలంటే పర్మిషన్ ఇవ్వకపోతే సభ నిర్వహించుకోవాలి కదా. ఒక పార్టీకి సంబంధించిన సభ నిర్వహించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు ద్వారా తీసుకుంటామని కోర్టుకు పోయినాము. గత్యంతరం లేక ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు రేపటి రోజున జనాలు తిరగబడతారు, మా ఊళ్ళల్లో ఆపినా కూడా ఆగారని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఇవ్వాల్సి వచ్చింది తప్ప వీళ్ళకు కేసీఆర్ అంటే ఇవాళ ఉచ్చబడుతుంది. కేసీఆర్ ఎక్కడ వస్తాడో నాయన, బయటికి వస్తే మొత్తం జనాలల్లో ప్రభంజనం సృష్టిస్తాడు. మనల్ని రేపటి రోజున స్థానిక సంస్థ ఎన్నికలలో తరిమి కొడతారనే ఉద్దేశాల్లో భాగంగా ఇవాళ ఘోరంగా భయపడుతున్నారు. చాలా మంది కేసీఆర్ స్పీచ్ని కూడా చూస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు, వినాలనుకుంటా ఉంటారు. మరి చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాడు, ఏం మాట్లాడబోతారు, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మేము అనుకుంటున్నాము వీళ్ళు ఇచ్చిన 16 నెలల పాలనలో ఏం జరిగింది,
వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరలేదా స్వయాన జనాలతోటే మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ గారు. అదేవిధంగా మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 60 లక్షల కార్యకర్తలకి మెంబర్స్కి దిశానిర్దేశం చేయబోతున్నాడు. రేపటి రోజున వీళ్ళు ఇచ్చిన హామీల మీద మనం ఎలాగ పోరాటం చేయాలి, జనాలకు ఇచ్చిన వీళ్ళ హామీలను నెరవేర్చేదాకా మనం క్షేత్రస్థాయిలో ఏ విధంగా వీళ్ళ యొక్క హామీలను తీసుకుపోవాలి, వీళ్ళని ఏ విధంగా ఎండగట్టాలని చెప్పేసి దిశానిర్దేశం చేయబోతున్నాడు తప్ప వేరే ఏముంటుంది అన్న చెప్పండి మీరే. పార్టీ కార్యక్రమం, పార్టీకి దిశానిర్దేశం చేయబోతుండో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రమాదంలో పడ్డ తెలంగాణ రాష్ట్రానికి భరోసానియబోతుండు కేసీఆర్. ఏం చెప్తారు మరి ప్రజలందరికీ స్వచ్ఛందంగా రావాలి, మీరు కేసీఆర్ గారు వస్తున్నారు రండి, సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు అన్ని విధాలుగా విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ రావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారిని సభను మీరు విధేయంతో చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం.